మాతృభావంతో పరమేశ్వరుని ఆరాధించే ఒకే ఒక్క దేశం భారతదేశం. అందుకే ఇక్కడ జగన్మాతృభావన ఉంది, జగదంబ ఆరాధన ఉంది, లక్ష్మీ సరస్వతి మొదలైన రూపములన్నీ అమ్మవారి రూపములే. విద్య మాతృరూపం స్త్రీ రూపం, సంపద స్త్రీ రూపం, పరాక్రమం స్త్రీ రూపం, వేద విద్య స్త్రీ రూపం, అన్నీ స్త్రీమూర్తులే. అందుకు తల్లి విద్యలు నీ రూపములు, స్త్రీలందరూ నీ రూపములు. ఇది తెలుసుకోవాలి. అందుకే త్వత్కళ సర్వయోషిత అంటాడు ఇంద్రుడు. ఓ మహాలక్ష్మి, నీ కళే ప్రతి స్త్రీలో ఉంది అన్నాడు ఇక్కడ. అంతేకాదు గట్టిగా ఆలోచిస్తే ఋషులందరూ ఫెమినిస్టులు అనిపిస్తారండి మనకి. ఋషులందరూ స్త్రీవాదులే. ఒక చోట చెప్తాడు ఋషి, స్త్రీ తప్పు చేస్తే ఆ పురుషుడు నా కర్మాను అనుభవించాలట, అంతే, అంతకు తప్ప ఇంకేం చేయకూడదు. స్త్రీని పువ్వుతో కొట్టిన మహాపాపం అని చెప్పారు. ఆలోచించండి ఇక్కడ ఎంత విశేషం. ఇక్కడ పువ్వుతో కొట్టిన మహాపాపం అంటే స్త్రీని శిక్షిస్తే ఎంత దోషమో చూడండి. ఆలోచించండి ఇక్కడ ఎంత విశేషం. అందుకే స్త్రీని ఏడిపిస్తే ఎన్ని తపస్సులు చేసుకున్నా సమూల నాశనం అయిపోతారా అని చెప్పడానికి 2 గ్రంథాలు పుట్టాయి మనకి. ఒకటి రామాయణం, ఒకటి భారతం. తెలుసుకోండి ఇక్కడ. స్త్రీని ఏడిపించాడు రావణాసురుడు సీతమ్మని, సమూల నాశనం అయ్యాడు. ఎంత భక్తుడైతే ఏం లాభం, ఎంత తపస్సు అయితే ఏం లాభం, ఎంత లంకాధిపతి అయితే ఏం లాభం, ఎన్ని 10 తలలుంటే ఏం లాభం, 20 చేతులుంటే ఏం లాభం, చచ్చాడు. 100 మంది ఉంటే ఏం లాభం, ఒక స్త్రీని సభలో పరాభవించినందుకు సమూల నాశనం అయ్యాడు దుర్యోధనుడు. చెప్పడానికి ఏమున్నది, వాడిని కన్నందుకు వాళ్ళ తండ్రి. అంత చక్కగా చెప్పడుతున్నది. అందుకే ఇంకొక మాట ఉన్నది, అమ్మవారి భక్తులందరికీ ఆగమశాస్త్రం చెప్తున్న ఒక పెద్ద హెచ్చరిక ఒకటి ఉన్నది. దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దేవ్యా ఉపాసకై పుంభి స్త్రియో నింద్యా నజాతు చిత్ దేవీవన్ మాననీయాశ్చ దేవ్యం శాస్తా యత స్మృతా. ఇది ధర్మశాస్త్రం చెప్తున్న, ఆగమశాస్త్రం చెప్తున్న వాక్యం. ఇది ప్రతివారు గుర్తుపెట్టుకోవాల్సింది. దేవీ ఉపాసకులైన పురుషులందరూ కూడా స్త్రీని ఎట్టి పరిస్థితుల్లో నిందించరాదు. స్త్రీని మాతృమూర్తిగా చూడాలి, జగన్మాతగా భావించాలి అని చెప్పారు ఇక్కడ. ఇంత విశేషమైన అంశం చెప్పారు ఇక్కడ. అందుకే దేవీ ఉపాసకులు స్త్రీని చూసినప్పుడు ఎలా చూడాలో వివరించారు ఇక్కడ. కాముక దృష్టితో చూడరాదు. ఏదో పాప సంస్కారాల వల్ల వికారాలు కలిగితే వెంటనే స్త్రీ పాదాన్ని చూసి అమ్మవారిని స్మరించమన్నారండి. ఇది విధానం. ఇది ఆగమశాస్త్రం శక్తి ఉపాసకులకు చెప్పినటువంటి నియమం. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇటువంటి బ్రాహ్మణీదేవి సన్నిధిలో అటువంటి భారతీయ జాతిలో ఉన్నటువంటి స్త్రీ జాతి అంతా కూడా అభ్యుదయాన్ని సాధించుగాక, సనాతన ధర్మం రక్షింపబడుగాక, భారతీయ స్త్రీలందరూ భారతీయ సనాతన ధర్మంతో వర్ధిల్లుదురుగాక. అది చెప్పడం ఇక్కడ. అంతేగాని స్త్రీ గౌరవించాలని భారతీయ స్త్రీలందరూ కలిపురుషుడు వేషాలు వేసుకు తిరగద్దు. ఎందుకంటే భారతీయ స్త్రీ గౌరవం కొన్ని విధాలుగా ఉన్నది, అది నిలబెట్టుకోవాలి. అలాంటి గౌరవం మా సీతమ్మ వాళ్ళ వల్ల లభించింది. అలాంటి సీతమ్మ వాళ్ళ వల్లే ఉండాలి. సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను ఇక్కడ. భారతీయ స్త్రీకి కట్టుబొట్టు చెప్పారు పెద్దలు. ఒక్కసారి లలితాంబని దుర్గాంబని స్మరించండి, వాళ్ళకు కట్టుబొట్టు చెప్పారు. ఒక సీమంతం పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, చీలమండల వరకు వస్త్రం కట్టుకోవడం, గూఢగుల్ఫా కూర్మ పృష్ణ జయిష్ణు ప్రపదాన్విత. గూఢగుల్ఫా అంటే చీలమండలు కనబడకుండా చీర కట్టుకుందిట. అంటే ఎవరు కట్టారు? అమ్మవారు. భారతీయ స్త్రీ అలా కడుతుంది అంటే వీళ్ళు అలా కడుతున్నారు కనుక అమ్మవారికి అలా కట్టారా? కాదు, అమ్మవారు అలా కట్టుకున్నారు కనుక మనం అలా కట్టుకుంటున్నాం స్త్రీలు, భారతీయ స్త్రీలు. అంటే ఋషులు అమ్మవారిని దర్శించి అలాంటి రూపం భారతీయ స్త్రీ కూడా వేసుకుంటే అమ్మవారిలా కనబడుతుందని ఉద్దేశంతో చెప్పారండి. అందుకే పాపిటి తీయడం, సింధూరం పెట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, జడ వేసుకోవడం, చీర కట్టుకోవడం, ఇదన్నీ అమ్మవారి యొక్క స్వరూపంలో ఉంటుంది. దాన్ని ఋషులు దర్శించి భారతీయ స్త్రీలు అమ్మవారిలా కనబడాలని మనకు చెప్పారు. ఇది మనం అర్థం చేసుకోలేక దేవతలకి ఆపోజిట్లైన వారి పోలికల్లోకి వెళ్ళిపోతున్నాం. దేవతలకు ఆపోజిట్లు ఎవరు? భూత ప్రేత పిశాచాదయ. వాళ్ళలాంటి వేషాలు వేస్తున్నారు ఇక్కడ. ఎక్కడైనా వెయ్యండి, కాదనం, కానీ ఆలయాలకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇవాళ నేను చెప్పే మాట ఇక్కడ అధికారులు విన్నా పర్వాలేదు. ఈవో గారు, జేఈఓ గారు రాలేదు, రాకపోయినా పర్వాలేదు. ఈవో గారు, శ్రీమతి గారు వచ్చారు, శక్తి ఇక్కడికి వచ్చారు, మాకేం పోయింది? ఆవిడ చెప్పైనా నియమం పెట్టిస్తారేమో అని ఆశిద్దారు ఇక్కడ. ఎందుకంటే బోర్డులు చూస్తుంటామండి, సంప్రదాయ దుస్తులు వేసుకుని రండి అని. వెంటనే చూడీదారులు వేసుకునేవారు, చీరలు కట్టుకునేవాళ్ళు వచ్చారు. అసలు చెప్పడం ఇంకోటి ఇక్కడ యాడ్ చేయాలి. జుట్లు విరగబోసుకునే వాళ్ళు ముడి వేసుకు రండి అని పెద్దగా చెప్పాలండి. మనకి ఈ రోజుల్లో అమ్మవారి బొమ్మలు చూస్తున్నప్పుడు జుట్లు విరగబోసుకుని చూపిస్తూ ఉంటారు. అసలు జుట్లు విరగబోసుకోవడం అనేటువంటిది అసుర పిశాచ జాతులకే తప్ప మానవ జాతికి కూడదని శాస్త్రం చెప్పింది.
ఇలా చెప్పాను, కోపగించుకోవద్దు. ఆఖరి గుళ్ళో కూర్చున్నప్పుడే నేను నిర్భయంగా మాట్లాడలేకపోతే ఎక్కడ మాట్లాడతాను? ఇక్కడ దయచేసి వినండి. ఇక్కడ అందుకే సుందరకాండలో వర్ణిస్తూ సీతమ్మ జడని వర్ణించాడు వాల్మీకి 10 మార్లు, ఒకసారి కాదు. ఎందుకయ్యా అంత వర్ణించాడంటే అంత కష్టంలో కూడా సీతమ్మ జడ వేసుకుంది. అందుకు జుట్టు విరగబోసి కూర్చోలేదని చెప్పడానికి. అయితే టీవీ సీత, సినిమా సీతలు మాత్రం జుట్టు విరగబోసేసుకున్నారు. రామాయణ సీత మాత్రం విరగబోసుకోలేదు. తెలుసుకోండి. ఇక్కడ అమ్మవారు కూడా జడ వేసుకున్నది. ఈ జడ ఒక యోగ శాస్త్రం. ఆ జడ వేసినప్పుడు 3 పాయలు తీసి వేస్తారండి. అందులో కనిపించేది 2, లోపల ఒకటి ఉంటుందిట. అందుకే ఇదే పేరు త్రివేణి అని పెట్టారు. 3 జడలు, త్రివేణి సంగమం. ఈ జడ పేరు ఆ నదికి పెట్టారు కానీ నది పేరు జడకు పెట్టలేదు. తెలుసుకోండి. ఇక్కడ త్రివేణి, గంగా యమున కనబడుతున్నాయి, సరస్వతి అంతర్వాహినిగా ఉందిట. అలాగే 2 పాయలు కనబడుతున్నాయి, 3వ పాయ అంతర్వాహిని. 2 పాయలు ఇడా పింగళ నాడులు, మధ్యలోది సుషుమ్నా నాడి. అదే సహస్రారం నుంచి మూలాధారం వరకు ఉన్నది. అదే కుండలిని శక్తి. ఆ కుండలిని శక్తి స్త్రీ స్వరూపం అని చెప్పడానికే జడ రూపంలో కుండలిని శక్తిని తెలియజేశారు. తెలుసుకోండి. ఇక్కడ ఇంత అద్భుతమైన యోగం దాగుందయ్యా భారతీయ స్త్రీ వేషంలో. ఇంత యోగశక్తిని తెచ్చుకోలేక భోగానికి మరి రోగాలు తెచ్చుకుంటున్నటువంటి భారత జాతి ఎప్పుడు బాగుపడుతుందా అని ఆలోచిస్తాం. ఇక్కడ అది కఠినమైన నియమం పెట్టాలి ఆలయాల్లో. ఎందుకంటే జ్యోతిర్లింగాన్ని తాకి నమస్కరించుకునే భాగ్యం మనకు శ్రీశైలంలో లభిస్తుంది. ఎక్కడ లభిస్తుందండి? ఎందుకంటే ఆలయంలో గొప్ప శక్తిని అక్కడ పోసి ఉంచుతారు కనుక ఆ పవిత్రత కాపాడడం కోసం నియమరహితులైన వారు దర్శించి మాత్రం వెళ్ళడమే. స్పర్శించి వెళ్ళే భాగ్యం అఖండ శక్తి సంపన్నమైన జ్యోతిర్లింగానికి మాత్రమే లభిస్తుంది. కానీ అలాంటి వాటిని కూడా దర్శించేటప్పుడు కొన్ని నియమాలు ఉంటాయి. ఈ జుట్లు కత్తిరించుకునే వాళ్ళు, విరగబోసుకునే వాళ్ళు మహాభక్తితో వస్తూ ఉంటారు. అది భక్తి అంటామో ఇంకేమంటామో తెలియదు. వచ్చి ఆ దండం పెట్టినప్పుడు జుట్టు అలా జారి జ్యోతిర్లింగానికి కొసలు తగులుతాయి. అంతకంటే పాతకం మరొకటి ఉండదు. తెలుసుకుంటారు. ఎందుకంటే జుట్టు కొసల్లో అసురశక్తి ఉంటుంది. వేదంలో కథ ఉన్నది. అతిథిదేవి ఇంద్రాది దేవతల సంహారం కోసమని తపస్సు చేసి ఒక గర్భాన్ని పొందిందిట. ఆ గర్భాన్ని ఛేదించాలనుకున్నాడు ఇంద్రుడు లోకక్షేమం కోసం. కానీ గర్భవతి అయిన స్త్రీని సంహరిస్తే మహాపాపం అని చూస్తున్నాడు సమయం కోసం. అప్పుడు దితీదేవి శుభ్రంగా స్నానం చేసి జుట్టు ముడివేసుకోకుండా ఉన్నదిట, పడుకునుందిట. ఆ కొసలు నుంచి నీరు కారుతూ నేల మీద పడిందిటండి. ఆ సమయంలో ఇంద్రుడు లోపలికి ప్రవేశించి గర్భాన్ని ఛేదించేశాడు ముక్కలు. ఓరి పాపాత్ముడా అన్నదిట. వెంటనే నాకు పాపం అంటదన్నాడు. ఎందుకంటే ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీని హింసించినా పాపం అంటది కనుక నాకు పాపం అంటది అన్నాడు. గొప్ప మాడుతున్నాడు. ఇక్కడ వేదం చెప్తున్నటువంటి కథ సామాన్యం కాదు. ఇక్కడ అయితే పోని చేస్తే చేసేగా నా కోరిక అంటే నువ్వు ముక్కలు చేసిన వాళ్ళందరికీ ప్రాణం ఇవ్వు, దైవగణంలో చేర్చేసుకోనదిట. అప్పుడు ఆ ముక్కలు ఏడుస్తూ ఉంటే మా రుదహ ఏడవకండి అన్నట్ట వాళ్ళందరినీ దేవగణంలో చేర్చుకున్నాడు. వాళ్ళ పేరు మరుద్గణము అని చెప్తుంది. రమ్యమైన కథ. ఈ కథల ద్వారా మనకి ఇస్తున్న సందేశం ఏమిటి అంటే పిశాచాలు ఆకర్షించేటట్టు వేషాలు వెయ్యకండయ్యా, దేవతలు అనుగ్రహించేటట్టు అలంకరించుకోండయ్యా అని చెప్తున్నాడు ఋషి. తెలుసుకోండి. ఇక్కడ మేము వింటారండి ఫ్యాషన్లు అంటే మీ ఇళ్లలో వెలగబెట్టుకోండి, రోడ్ల మీద వెలగబెట్టుకోండి, కానీ పవిత్రమైన ఆలయాల్లో వచ్చి భవ్యమైనటువంటి దేవతాబింబాలని కలుషితం చేయవద్దు. అది చేస్తే ఆ చేసిన వారికి కాలగతిలో దోషం లభించి తీరుతుంది, అందులో సందేహం లేదు. వాళ్ళని అలా ప్రేరేపించే తల్లిదండ్రులకి లభిస్తుంది ఆ దోషం. అన్నిటికీ మించి అందుకు అనుమతించిన దేవాలయం వాళ్ళకు కూడా వస్తుంది కదా, జాగ్రత్త.